ఇక లంచాల ఊబిలో అనేక మంది ఇలా భయంకర పరిస్థితి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు, ఎస్బీ అధికారులు, ఇలా పోలీసులు నిర్వహించేటువంటి ఏసీబీ ట్రాప్లో అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే పేద పడుగు బలైన వర్గాల కష్టార్జితాన్ని జీఎస్టీ రూపంలో తీసుకొని జీతాలు తీసుకొని అనేకమైనటువంటి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కనువిప్పు కలగాలి, ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగంగా ఇవాళ చలమనవుతూ ఇవాళ ఎవరో ఇచ్చేటువంటి తాయిలాలకు, ఎవరో ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడితే ఆఖరికి వచ్చేసరికి స్వామీలు కూడా ఈ విధమైన మోసం చేస్తే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు మరి ఏం చేస్తుండో అర్థం కాలేదు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి సర్వేయర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లక్షల లంచం తీసుకుంటూ ఇవాళ ఏసీబీ అధికారులకు దొరికినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. గతంలో ఎంతోమంది విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించుకొని పందికొక్కులు తిన్నటువంటి అనేక మంది ఇవాళ ప్రజల జీవితాలను ఆగం చేసి ఇవాళ వాళ్ళ రక్తాన్ని తాగినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా లంచం లేనిదే ఇలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలనేటువంటి పరిస్థితి ఉంది. మరి దీని అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా, ప్రభుత్వం చూచుచున్నట్టు వివరించేటువంటి ఒక భయంకర పరిస్థితి, లేదా నిజంగా ప్రభుత్వమే చేపిస్తుందా అనేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ ఉద్యోగంలోకి రాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎంత, ఉద్యోగంలోకి వచ్చినాక వాళ్ళ ఆస్తులన్నీ ఎట్లా పెరిగినాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే సోర్స్ ఉన్నారో, ఎవరైతే ఆ డబ్బులను బినామీ పేర్లతో నడిపించేటువంటి వ్యవస్థలో ఆ బినామీ పేర్ల మీద సంబంధించిన ఆస్తులు ఎవరికి సంబంధించిన ఆస్తులు, ఎవరి పేద బడుగు బలైన వర్గాల కడుపులు కొట్టినటువంటి ఆస్తులు సంపాదించుకున్నటువంటి అధికారుల మీద ఇదే స్థాయిలో వేట మొదలు పెడితే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేటువంటి డబ్బు, ఒక ఎన్నికలకు సరిపోయేటువంటి డబ్బు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ అక్రమంగా సంపాదించుకున్న డబ్బంతా బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం చెప్తున్నట్టు ఇక చూడండి. సికింద్రాబాద్ ప్రాంతంలో లంచం వ్యవహారం బయటపడింది. ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్, ఇంకో చూడు ఎక్కడ ఇది హైదరాబాద్లో జరిగినటువంటి నేపథ్యం. ఒక ప్రధానమైనటువంటి వార్త, రెవెన్యూ డిపార్ట్మెంట్ సికింద్రాబాద్ ప్రాంతంలో లంచం వ్యవహారం బయటపడింది. ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ కిరణ్ ₹1,00,000 లంచం తీసుకుంటూ సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనితో పాటు పనిచేస్తున్న సహచరుడు భాస్కర్ కూడా ఏసీబీ ఉచ్చులో చిక్కాడు. భూమి సంబంధిత పని పరిష్కారం కోసం లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుడు ఏసీబీని సంప్రదించగా అధికారులు ముందస్తు మోహరించి సూచించిన ప్రదేశాల్లో డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో కిరణ్ మరియు భాస్కర్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. విధుల్లో ఉన్నత నైతిక విలువలు పాటించాల్సిన ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తున్నపై ఏసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి మరింత విచారణ కొనసాగించినట్లుగా ఏసీబీ వెల్లడించింది. పట్టుబడ్డ అధికారుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి చెందాల్సిన శాఖలకు నివేదికలు పంపనున్నారు. ఈ ఘటనతో ఎంఆర్ఓ కార్యాలయంలో కలకాలం ఇతర ఉద్యోగులు ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యం. వీళ్ళంతా ఇద్దరు సామీలు. ఎక్కడ ఒక సర్వేలు సికింద్రాబాద్లో జరిగినటువంటి ఒక పరిస్థితి. లక్షల జీతాలు తీసుకుంటూనే లక్షల జీతాలు తీసుకునే విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు. అయినప్పటికీ కూడా మాలలో ఉన్నటువంటి నేపథ్యంలో దేవుడు అంటే భయమే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ దేవుడు మాలేసుకున్నటువంటి ఈ సర్వేలు లక్షల డిమాండ్ చేస్తే వాళ్ళు ఏసీబీ అధికారులను సంప్రదించిన నేపథ్యం ఉంది. ఇది లంచాల ఊబిలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం. ఇంకో ప్రధానమైనటువంటి లంచాలు